మేమైతే ఇంట్లో ఉండే పాత వంటింటి సామాను మార్చుకోవడానికైతే కాంతి స్టోర్స్‌కెళ్ళిపోయాము. వెళ్ళగానే ముందు ఇదిగోండి ఇలా కనిపించింది మనుబుల్ చిట్టి. ఎంత క్యూట్‌గా అనిపించిందో నాకైతేను. బరువైతే పావు కేజీ పైనుంటుంది. కాస్ట్ అయితే దాని మీద 2600 పైనుందనమాట. అది చూసి నాకు అమ్మ బాబాయ్ అనుకోని స్టీల్‌ది తీసుకున్నాము. ఈ డబ్బా అయితే ఏదో వెరైటీగా అనిపించి ఏంటిది అని కనుక్కుంటే పాతకాలం రాజుల కాలంలో జ్యువెలరీ అలాంటివి పెట్టుకునేవాళ్ళంట. దీని కాస్ట్ అయితే 6000 పైనే ఉంది. ఇవే కాకుండా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇత్తడి, రాగి అవన్నీను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇలాంటిది ఒకటి కొనుక్కోవాలి వాటర్ స్టోర్ చేసుకోవడానికి తాగడానికి అని చెప్పి. బరువు అయితే 6 రూపాయలు అంతుంది. కాస్ట్ అయితే 6000 పైన చెప్పారనమాట. ఇప్పుడు కాదులే అనుకుని ఇది కూడా పక్కన పెట్టేశాము. ఆడవాళ్ళు ఎవరైనా సరే నేను గమనించిన దాంట్లో ఇలా స్టీల్ సామాను, తెల్ల సామాను చూస్తే చంద్రముఖిలా మారిపోతారు. చంద్రముఖిలాగా మారిపోయి మా పెద్దక్క తీసుకునే సామాన్ ఇది. ఈ నెయ్యి డబ్బా చూడండి ఎంత క్యూట్ గా ఉందో కదా, నాకైతే చాలా నచ్చింది. అలా ఎతికెళ్ళిన పాత సామాన్ ఏమో కేజీ లెక్కన తీసుకున్నారు. స్టీల్ 40, అల్యూమినియం 150, ఇత్తడి 450, రాగి అయితే 650. వాళ్ళు ఏది అమ్మినా పీసులు లెక్కన అమ్మారు. నాకైతే అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అనే సామెత గుర్తొచ్చింది. నేనైతే ఈ దోసరేకి తెచ్చుకున్నాను.